అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే మనం బ్లాగ్ అయితే చేస్తున్నాం. సో చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. సో పక్కన మా తమ్ముడు కూర్చున్నాడు. మళ్ళీ చెప్పరా? సో లైక్ చేయండి అని అయితే చెప్తున్నాడు. సో మా మమ్మీ కూడా నా పక్కనే ఉంది. స్వాగతం అంటే మా తమ్ముడు చెప్తున్నాడు. అండ్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా కట్టిండ్రు అనమాట మళ్ళీ. సో అంతకు ముందు తీసినప్పుడు ఒకలా కట్టిండ్రు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయింది. సో చూపిస్తాను, కాకపోతే ఇంకా మా అత్తమ్మని అయితే చూపించలేను అనమాట, ఎందుకంటే మా అత్తమ్మ కొంచెం సిగ్గు అనమాట. సో అందుకే వీడియోలోకి రాదు. సో ఇది ఎంట్రెన్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, పైన కడుతున్నారు అనమాట మెట్ల కాడ. సో ఇది ఎంట్రెన్స్. సో మొత్తం ఇల్లు అయితే ఇట్లుంటది. సో మంచిగా చూపిస్తా చూడండి. సో ఇదే అన్నమాట మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు కొంచెం మా అత్తమ్మ వాళ్ళ ఇల్లునైతే చూపిస్తాను ఇంకా పైన. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి వీడియోనైతే. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. గేట్ ఓపెన్ చేసిన తర్వాతనైతే ఇట్లనైతే వస్తుంది. సో ఇట్లా ఒక డోర్, తర్వాత ఇటు ఇంకొక డోర్ అన్నమాట, ఇది ఇంకొకటి. సో ఇంకా ఇదంతా పని నడుస్తుంది కాబట్టి కొంచెం చెత్త చెత్తగానైతే ఉందన్నమాట. పైననైతే ఇట్లా మంచి ఉంది. అండ్ పైనకి సో ఇది పైనకి వెళ్ళే రూట్. సో చూపిస్తా, కట్టెలు మస్తు ఉంటాయి ఆడ, అడ్డంగా పోనీకి రాదు. సో ఇప్పుడైతే ఇలా మంచిగా కృష్ణుని అయితే ఉన్నారు అండ్ నెమ్మలి పింఛ. సో ఫ్రెండ్స్ ఇంట్లోనైతే నేను వీడియో తీయలేను, ఎందుకంటే ఇంట్లో చాలా దూరం అయితే ఉంది. సో అందుకని చెప్పి అయితే ఇంకా తీయలేను, కాబట్టి బయట చూపిస్తాను పైన. సో పైనుంచి మొత్తం వ్యూ అయితే చూపిస్తాను, ఒక అందమైన బ్యూటిఫుల్ నేచర్. సో కదండి, చూస్తున్నారు కదా, ఈడనైతే మంచిగా మేకలు అయితే వచ్చినాయి, గోట్స్, షీప్స్ అన్ని. గోటా షీప్స్ మమ్మీ? రెండు ఉన్నాయి. సో గోట్లు ఉన్నాయి, షీప్స్ ఉన్నాయి, మంచిగా ఆ నుంచి అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా. సో వ్యూ అయితే కేక్ ఉంది. నాకేం భయం అవుతుంది, చక్కగా నన్ను వచ్చి పొడుస్తామో ఏమో అని. ఏం పొడవు అవి. సో ఈడనైతే చూడండి, మా తమ్ముడికి ఏడుకోయినా ఇది ఎక్కడమే, గేట్ ఎక్కడమే పిచ్చి. మా చించెలేమో ఈ నుంచి ఎవరినో పిలుస్తుంది, చూద్దాం ఒకసారి. ఎవరున్నారే ఆడ ఒక్కటి ఉందంట కదా, దానికోసం పిలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లుంటారు మనుషులు. సో పైనుంచి చూపిస్తా. సో ఇప్పుడైతే పైనకైతే పోదాం ఫ్రెండ్స్. సో మొత్తం అయితే రాళ్ళు అయితే పడ్డది, ఎందుకంటే పని అయితే జరుగుతుంది కాబట్టి. ఇంకా ఇప్పుడైతే లేరు, సో హాలిడే కాబట్టి ఇంకా రాలే అనమాట. సో మొత్తం అట్లే ఉంది, రాళ్ళు. సో చూసిండ్రు కదా కట్టెలు అయితే ఎట్లుందో, పైననైతే అట్లా పెట్టిర్రు, ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. సో చేసినారు. అండ్ ఇప్పుడు అయితే మనం ఈ ఇరుక్కు సందులనైతే అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి అయితే పాములాగా పోవాలన్నమాట. సో చాలా అంటే ఒక్కసారి ఇట్లా తగిలినామంటే ఇంకా మొత్తం కింది కూర్చొచ్చి పడుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. తర్వాత పైననైతే కడుతున్నారు అనమాట. సో కొన్ని రూమ్స్ అయితే పెడుతున్నారు, సో అవసరం వస్తుంది అన్నట్లా. సో చూడండి ఫ్రెండ్స్ మీరే. సో ఇట్లనైతే ఉంది పైన కూడా. పని అయితే ఇంకా మొత్తం కట్టెలే. సో కట్టెలకి దాకినామంటే ఇంకా పోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను ఒక్కదానే పైనకి వచ్చిన. మా మమ్మీ, మా చించెల్లి, మా తమ్ముడు కూడా రాలేరనమాట. వాళ్ళని ఆడనే ఉండమన్నా. మొత్తం మిరుకుటం అయ్యి కాళ్ళకు గుచ్చుకొని దెబ్బలు తాకుతాయి అన్నట్లా. సో ఇప్పుడైతే పైనుంచి మంచిగా వ్యూ అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, పైనుంచి చూసి ఎంత మంచిగా అనిపిస్తుందో. సో కొండలాగానైతే ఉంది. సో మొత్తం ఇదంతా చెత్త అలాగా అయితే వేసిర్రు. అండ్ ఇంతకుముందు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇన్ని ఇల్లు లేకుంటుండే. సో ఇప్పుడైతే ఇల్లులు అయితే మస్తు అవుతున్నాయి, అసలు దగ్గరనైతే అవుతుంది. అండ్ మంచిగా కైట్స్ అయితే ఎగిరేస్తున్నారు సాయంత్రం పూట. అండ్ మేఘాలు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, అసలు నాకైతే మేఘాలకి వెళ్ళిపోవాలని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. సంక్రాంతి కదా ఫ్రెండ్స్, ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరూ కైట్లు అయితే ఎగిరిస్తున్నారు. సో ఆడనైతే మంచిగా కనిపిస్తుంది. ఆడనే మేకలు అయితే పోతున్నాయి అనమాట ఆడ. సో ఇంకా అంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.